Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం అంటే జూలై 13కి చెందినటువంటి వాక్య భాగం యెహోషువ 18, 19 అధ్యాయాలు. కానీ ఈ వాక్య భాగం అంత గురించి మనం చెప్పబోతున్నాం. కానీ కొన్ని వాక్యాలు అంటే సందర్భం కోసమని యెహోషువ 18వ అధ్యాయం నుండి చదువుతాను. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెహోషువ 18వ అధ్యాయం. దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి అని అంటే ఇశ్రాయేలుల కానాను సాపేక్ష విజయము. సాపేక్ష విజయం అంటే రిలేటివ్ విక్టరీ. అంటే అంతకుముందు విజయం లేదు, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు విజయం ఉంది, అంతేగాని సంపూర్ణటువంటి విజయం లేదు. దాన్ని రిలేటివ్ విక్టరీ అంటాం, లేకపోతే సాపేక్ష విజయం. ఈ సాపేక్ష విజయం కానాన్లో ప్రవేశించినప్పుడు అలాంటి విజయం దేనిని సూచిస్తుంది అనేటువంటి సంగతి మనం తెలుసుకుందాం. దీనిలో ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును వెళ్ళకుండా మీరెన్నాళ్ళు తడవు చేసెదరు? ప్రతి గోత్రము నుండి 3 మనుషులను నా యొద్దకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారం చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకుందరు. యోధా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దుల లోపల నిలిచి ఉండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ విరమును వ్రాసి నా యొద్దకు తీసుకొని రావాలను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతును కలగదు. యెహోవాకు యాజక ధర్మం చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయులను, రూబేనీయులను, మనషే అర్ధగోత్రపు వారును, యొర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొంది ఉన్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణం కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబోవు వారితో, మీరు ఆ దేశంలో పడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించదనగా, ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారం చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. చాలు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు పంచుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కానానీయుల్ని సమస్తం వాళ్ళందరినీ వెళ్ళగొట్టలేదు. కొంతమంది అప్పటి వరకు కూడా ఉన్నారు, అంటే రాసేటప్పటికి కొంతమంది మిగిలి ఉన్నారు. దేవుడు చెప్పాడు, పూర్తిగా
వాళ్ళందరినీ పంపించేసేసి మీకు ఇవ్వను. ఎందువలనంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువ, ఈ మనుషులు తక్కువ. అప్పుడు మరి అరణ్య మరి జంతువులు, ఆ మృగాలన్నీ వస్తాయి, అప్పుడు మీకు హాని చేస్తాయి. కాబట్టి అట్లా చేయను. సాపేక్షంగా అంటే కొంతవరకే వాళ్ళు ఆక్రమించుకోగలిగారు, కొంతవరకే మరి కనానీయుల్ని వారిని పంపివేయగలిగారు. కాబట్టి వాళ్ళ విజయం సాపేక్షంగా ఉంటుంది. ఎందువలన అనేదాన్ని నేను చివరికి చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చదువుకుందాం. వాగ్దాన దేశమును ఆక్రమించుకున్న తరువాత దానిని పంచుకొని ప్రణాళికను వివరిస్తున్న అనేక అధ్యాయములను యోచించుటకు ఇది మంచి సమయం. 18, 19 కాదు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అధ్యాయాలన్నీ 21 వచనం దాకా, ఆ వచనాలు 15 నుండి 21 వరకు దాకా అదంతా మనం సర్వే చేసేటువంటి సమయం. ఇది మంచి సమయం. మొదటి విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, భూమిని విభజించుటకై, భూమి అని అంటే యాక్చువల్లీ ల్యాండ్, ఎర్త్ కాదు, వాగ్దాన దేశం విభజించుటకై దృష్టి పెట్టినందున ఈ అధ్యాయము భూమి పైన పరోక్షంగా దృష్టి పెడుతున్నది. ఎందువల్లంటే వాళ్ళని డివైడ్ చేయాలి, ఆ భూమిని డివైడ్ చేయాలి. కాబట్టి కేవలం భూమి మీదే కేంద్రీకరిస్తున్నటువంటి అధ్యాయం ఇది. అసలుగా అబ్రహాముకు చేసిన వాగ్దానములోను, ఇప్పుడు ఈ దేవుడు వాగ్దానం చేశాడు కదా, మీకు భూమిని ఇస్తాను అన్నాడు. సంతానాన్ని ఇవ్వటం కాదు, సంతానాన్ని అభివృద్ధి చేయటం కాదు, వాళ్ళు ఉండటానికి భూమిని కూడా ఇస్తానన్నాడు. అది పదే పదే చెప్తున్నాడు. ఎక్కడ చెప్పాడు? అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానంలో మొదటిసారిగా చెప్పాడు. ఈ ప్రాంతం వాళ్ళు కనాన్లో ఉన్నప్పుడు, అబ్రహాం కనాన్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం నీకు ఇస్తాను అని అన్నాడు. తర్వాత వాళ్ళు మరి ఐగుప్తు వెళ్ళారు. అక్కడ ఐగుప్తు వెళ్ళి మరి ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడుదల పొందే టైంలో కూడాను వాగ్దాన దేశానికి తీసుకెళ్తాను అని అన్నాడు. మరి అదే సమయంలో సినాయి పర్వతం మీద నిబంధన చేసుకున్నప్పుడు, ఒడంబడిక చేసుకున్నప్పుడు, అప్పుడు కూడా దేవుడు దాని గురించి చెప్తాడు, వాగ్దాన దేశం ఇస్తాను. కాబట్టి భూమి గురించి పదే పదే దేవుడు చెబుతూ వచ్చాడు. నుండి విడిపించడంలో వానికి వాగ్దానం చేయబడిన భూమి ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఆ వాగ్దానంలో భూమి, వాడికి ఇచ్చేటువంటి దేశం ముఖ్యమైనటువంటి భాగం. దానిని ఇప్పుడు దేవుని యొక్క దైవిక పర్యవేక్షణ ద్వారా చీట్లు వేసి పంపిణీ చేయబడుతుంది ఈ అధ్యాయాల్లో. రెండో విషయం మనం గమనించాల్సింది, దేవుడు తన వాగ్దానాలకు నమ్మకముగా ఉంటాడనే సత్యము ఇచ్చట అనివార్యమైన సారాంశము. అది అడ్డుపరచలేనటువంటి సత్యం ఏంటి? దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. మాట ఇచ్చాడంటే మాటకు తగినట్టుగా చేస్తాడు అనేటువంటిది అది నగ్న సత్యంగా ఇక్కడ బయలుపరచబడింది. ఆ విషయము 2 అధ్యాయాల తరువాత స్పష్టంగా మనకు చెప్పబడింది. అంటే 21వ వచనం అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. 43 నుండి 45 వచనాలు చదివితే ఈ విధంగా చదువుతాం. యెహోవా ప్రమాణం చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశం అంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో ఒకడును
ఇశ్రాయేలీయుల ఎదుట నిలువ లేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేర్చెను. ఆయన నమ్మకత్వం, అది సారాంశం. మూడో విషయం మనం గమనించాల్సింది, వాగ్దాన భూమిలోనికి ప్రవేశము అవిచ్ఛిన్నమైన విజయం పరంపరంగా సాగలేదని ఈ అధ్యాయములు వివరిస్తున్నవి. ఇక అంతా ఒకేసారి ఆక్రమించుకుని సంపూర్ణటువంటి విజయం సంపాదించుకున్నారని ఈ అధ్యాయాలు చెప్పట్లేదు. ఒకేసారి అంతా ఇవ్వనని దేవుడు ఇశ్రాయేలీయులకు ముందే హెచ్చరించాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఈ గోత్రము ఆ గోత్రము ప్రత్యేకించబడిన కనానీయులను వెళ్ళగట్టలేకపోయారు. ఈ గోత్రం కానీ లేకపోతే ఒక గోత్రం, ఒక ప్రత్యేకమైనటువంటి గోత్రం ఆ కానానీయుల్ని, అక్కడ ఉన్నటువంటి కానానీయుల్ని వెళ్ళగొట్టలేకపోయారు. అందువలన వారు నేటి వరకు అక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి అక్కడ కొనసాగుతున్నారని పదే పదే చెప్పబడింది. అక్కడే వాళ్ళు ఉన్నారు, కానానీయులు ఉన్నారు. ఉదాహరణకు యెరూషలేములో నివసించిన జెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయిరి కనుక యెబూసీయులను నేటి వరకు యెరూషలేములో యూదా వంశస్థుల యొద్ద నివసిస్తున్నారు అని 15వ అధ్యాయం 63లో ఉన్నది. మరి న్యాయాధిపతులు చూద్దాం. న్యాయపతులు 1:21లో కూడా ఈ విషయం చెప్పబడింది. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులను వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీనులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుతున్నారు. ఇది ఈ మాట నేటి వరకు వాళ్ళు ఉన్నారు అని పదే పదే చెప్పబడింది. వాస్తవానికి యెరూషలేము తీసుకొనబడిన పట్టణం, కానీ యెబూసీయులందరూ వెళ్ళగొట్టబడలేదు. విశ్వాస్యత, మత సంయోగం, వీటిలో నిన్న మధ్య పోరాటం ఇశ్రాయేలు చరిత్రలో ఎంతగా చోటు చేసుకున్నదో విశ్లేషించుటకు సహాయపడుతున్నది. ఇప్పుడు ఏంటి అనంటే, ఇప్పుడు న్యాయాధిపతులు చూసాం కదా, ఇప్పుడు యెబూసీయుల్ని వెళ్ళగొట్టలేదు. ఇప్పుడు ఏంటి ఇక్కడ జరుగుతుంది అని అంటే, వాళ్ళు దేవుని ఎడల నమ్మకంగా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళగొట్టారు, వాళ్ళు జయించారు, వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మరి కొన్నిసార్లు వాళ్ళు ఆక్యుపై చేసుకోలేకపోయారు. ఎందువల్ల? మత సంయోగం, సింక్రెటిజం అంటారు కదా, ఆ సింక్రెటిజాన్ని బట్టి. కాబట్టి కొన్నిసార్లు నమ్మకంగా దేవునికి విధేయత చూపించారు, అందువల్ల విజయం పొందారు. కొన్నిసార్లు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో రాజీ పడి అక్కడ మత సంయోగం జరిగింది. దాన్నే సింక్రెటిజం అంటారు. దాన్ని బట్టి వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఈ రెండింటి మధ్య కొంచెం టెన్షన్గా ఉందన్నమాట. ఈ మధ్య పోరాటంగా ఉంది. కొంత విజయం, కొంత అపజయం. వాళ్ళు దేవుని వాక్యానికి నమ్మకంగా ఉన్నప్పుడు విజయం, మరి రాజీ పడిన దాన్ని బట్టి, సింక్రెటిజం ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి, ఉన్నత స్థలాల్లో మరి అనేక మందిని ఆరాధించి యెహోవా దేవుని కూడా వాళ్ళతో కలిపి పెట్టారు. అది సింక్రెటిజం అంటారు. దాన్ని బట్టి అపజయం. ఇశ్రాయేలు చరిత్రలో ఎంతగా చోటు చేసుకున్నదో విశ్లేషించుటకు సహాయపడుతుంది. కాబట్టి విశ్వాసత మరి సంయోగం దీని యొక్క ఈ చరిత్రలో అనేక సార్లు జరిగింది. ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఈ విషయం స్పష్టం చేస్తుంది. 4వ విషయం, ఈ అధ్యాయంలోని కొన్ని అంశములు మునుపటి భాగంలోని కథాన్ని ముగింపుకు తెస్తుంది. ఉదాహరణకు ఇక్కడ కాలేబు మరలా
కనిపిస్తుంటున్నాడు. ఇక్కడ కాలేబు ఎవరు మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. 12 వేగులలో కాలేబు, యెహోషువ వాళ్ళిద్దరు ఉన్నారు కదా. అతను యెహోషువ యొక్క సహచరుడు. మొదట వెళ్ళిన 12 మంది వేగులలో వీరున్నారు. వాగ్దాన భూమికి మొదటిసారిగా కాదేషు బర్నియా వద్ద చేరుకున్నప్పుడు ప్రజలు ధైర్యంగా ప్రవేశించి దేవుని నమ్మమని ప్రోత్సహించిన వారు వీళ్ళిద్దరు మాత్రమే. దానికి ఫలితంగా ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు నమ్మకంగా దేవుని నమ్మి వెళ్దాం ముందుకి అని చెప్పారు కదా. దాని ఫలితంగా ఏం జరిగింది, వాగ్దాన భూమిని స్వయంగా చూసేందుకు వారి తరంలో సజీవంగా వీరు మాత్రమే మిగిలి ఉన్నారు. వాళ్ళు చూడగలిగారు. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వాళ్ళు వాళ్ళు అనుభవించగలిగారు అన్నమాట. ఇప్పుడు యెహోషువ 15లో కాలేబు ఇంకా జయించుటకు నూతన ప్రాంతముల కొరకు చూస్తుంటున్నాడు. ఇంకా ఆయన పూర్తిగా సెటిల్ కాలేదు. తన స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. అప్పుడు అక్కడ నూతన ప్రాంతాన్ని అక్కడ ఉన్న తర్వాత జయించిన తర్వాత అప్పుడు తన స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. అదేవిధంగా యూదులు ఆశ్రయపురములను గూర్చి, లేవీయుల కోసం ప్రత్యేకించబడిన పట్టణాలను గూర్చి 20-21 అధ్యాయాలు వివరిస్తున్నాయి. ఇవి మోషే నియమావళి నిర్దేశించిన చర్యలు. అంటే లేవీయులకి కొంత స్థలం ఇవ్వాలి, వాళ్ళ పశువులు గ్రేజ్ చేయటానికి ఆశ్రయపురాలు వాళ్ళకి ఇవ్వాలి అని మరి మోషే ఏ విధంగా హెచ్చరించాడో ఆ విధంగా చేశారు అని మనం గ్రహించుకోవాలి. ఓకే, 5వ విషయం, ఇంకా ముందు కూడా సమస్యలు ఉంటున్నవి. ఆ సాపేక్ష విజయం ఎంత మంచిదైనప్పటికీ దేవుని యొక్క చివరి లేదా అంతిమ ఏర్పాటు కాదని అక్కడ పరిస్థితిలోని అస్పష్టతలు మోషే ఇచ్చిన చివరి హెచ్చరికలు జ్ఞాపకం చేస్తూ పాఠకులకు సూచిస్తున్నవి. అంటే ఏంటి అని అంటే అంత విజయం పొందలేదు. అక్కడ పరిస్థితులన్నీ అస్పష్టంగా ఉన్నాయి. ఎవరు ఆ స్థలం వాళ్ళదా, ఇశ్రాయేలీయులదా, లేకపోతే కానానీయులదా అనేటువంటి అస్పష్టత ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఆ అస్పష్టత దేన్ని సూచిస్తుంది? ఆ యొక్క సాపేక్ష విజయం, కొంత విజయం దేన్ని సూచిస్తుంది అనేటువంటి దాని గురించి మనం కొంత చెప్పుకుందాం. ఇక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు ఆ ప్రాంతం ఇస్తానని. మరి యెహోషువ కాలంలో కానాన్లో ప్రవేశించారు. అంతా ఆక్రమించుకున్నారా? లేదు, పార్షల్గా విజయం సంపాదించుకున్నారు. కాబట్టి ఆ విజయం కూడాను భౌతిక భూమికి సంబంధించినటువంటి అనుభవం. ఇది దేన్ని సూచిస్తుంది? వీళ్ళ యూదుల యొక్క అనుభవం, వాళ్ళు ఆక్రమించుకునేది దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు రాకడను సూచిస్తుంది, చివరి కాలాన్ని సూచిస్తుంది. మొదటి రాకడ నుండి రెండవ రాకడ వరకు చివరి కాలం. కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఈ సంఘటనలు దీనికి సాదృశ్యంగా ఉంటుంది, దీనికి ఛాయగా ఉంటుంది. ఏంటి ఛాయ? మనం చదువుకున్నాం అక్కడ 21వ అధ్యాయంలో ఆ కొటేషన్ చదువుకున్నాం కదా. వాళ్ళకి విశ్రాంతి దొరికింది అని మనం చెప్పుకున్నాం. 21, 43, 45లో వాళ్ళకి విశ్రాంతి కలుగజేసెను, అన్ని దిక్కుల యందు విశ్రాంతి కలుగజేసెను. అక్కడేమో అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలుగజేసెను ఉంది. మరలా ఇంకేమన్నది?
ఇంకా వాళ్ళు ఉన్నారు, కానానీయులు ఉన్నారు. కాబట్టి ఆ యాంబిగ్యూటీ ఉందన్నమాట, స్పష్టత లేదు. కాబట్టి అది దేన్ని సూచిస్తుంది? వారి యొక్క జయం దేన్ని సూచిస్తుందంటే, అయ్యా దేవుని దృష్టిలో భౌతికమైనటువంటి భూమే కాదు, ఆత్మీయ ఆత్మీయ స్వాస్థ్యం. దేవుడు మనకు స్వాస్థ్యం, యేసుక్రీస్తు స్వాస్థ్యం. యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ మనకు స్వాస్థ్యం. ఆ రక్షణతో పాటు ఎన్నో ఈవులు ఉన్నాయి, ఆత్మీయ వరాలు ఉన్నాయి. ఎఫెసీ 1:3-14 చెప్పబడినటువంటి రీతిగా దాన్ని సూచిస్తున్నవి. భౌతికమైనటువంటి భూమి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్యమైనటువంటి ఆత్మీయ వరాలని సూచిస్తున్నవి. అవి కూడాను సాపేక్షమైన విజయమే. మనం పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు సైతానుతో పోరాడుతున్నాం. మన పాపం, మన శరీరంలో ఉన్నటువంటి పాపంతో పోరాడుతున్నాం. లోకంతో పోరాడుతున్నాం. విజయం సాధించలేదు. ఎక్కడ సాధిస్తాం? సంపూర్తి విజయం నిత్యత్వంలో ఉంటుంది. కాబట్టి ఈ భూమి దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభువులో ఉండేటువంటి ఆత్మీయ స్వాస్థ్యాన్ని సూచిస్తుంది. అది సంపూర్తి అవుతుంది, నిత్యత్వంలో సంపూర్తి అవుతుంది. మన స్వాస్థ్యం ఏంటి? ప్రకటన గ్రంథంలో చదివినటువంటి రీతిగా దేవుడే మన స్వాస్థ్యం. దేవుడికి మన స్వాస్థ్యం అని ఉంటుంది. మనమే దేవునికి స్వాస్థ్యం. మనకు దేవునికి స్వాస్థ్యం, మనకి దేవుడి స్వాస్థ్యం. దేవునికి మన స్వాస్థ్యం, మనకి దేవుడు స్వాస్థ్యం అని ఇక్కడ చెప్పబడింది, ఇక్కడ చెప్పబడింది. మన స్వాస్థ్యం కొరకు ఎఫెసీ చదువుకుందాం. ఎఫెసీ 1:13-14. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అది మనం కాపాడబడతాం. అప్పుడు దాకా మనం కాపాడబడతాం, మనం స్వాస్థ్యం పొందేంత వరకు. కాబట్టి యేసుక్రీస్తులో మనకి ఈ స్వాస్థ్యం దొరికింది. కానీ నిత్యంగా ఉండేటువంటి స్వాస్థ్యం పరలోకంలో సంపూర్ణంగా ఉంటుంది, పూర్తిగా మనం అనుభవించగలం. కాబట్టి ఈ సాపేక్ష విజయం దేన్ని సూచిస్తుంది? దీన్ని సూచిస్తుంది, దీన్ని సూచిస్తుంది. అవి ఛాయలాగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం దీనికోసం ఎదురు చూస్తాం. పాత నిబంధనలు ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు గురించి, మరి సంఘం గురించి ఎదురు చూస్తారు. క్రొత్త నిబంధన గురించి ఎదురు చూస్తారు. చివరి దినాల గురించి ఎదురు చూస్తాం. మరి చర్చి చివరికి నిత్యత్వం గురించి ఎదురు చూస్తాం. అదే మన నిరీక్షణ. వాళ్ళు దీన్ని రెండింటిని నిరీక్షించాలి. మనం నిత్యత్వాన్ని నిరీక్షించాలి. ఏంటి నిరీక్షణ? మన నిరీక్షణ 1 యోహాను పత్రిక 3:2 క్లియర్గా ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమై ఉందుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఇది క్రైస్తవ నిరీక్షణ. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen.
గాడ్ బ్లెస్ యూ.